హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇటలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఇటలీకి అధికారికంగా ఇటాలియన్ రిపబ్లిక్ అని పిలుస్తారు. ఇది ఐరోపాలోని ఒక దేశం. మధ్యధరా సముద్రానికి ఉత్తరాన ఉంటుంది. ఈ దేశానికి రాజధాని రోమ్. అలాగే ఆ దేశంలో అతి పెద్ద నగరం కూడా ఈ రోమే. ఇక్కడ అధికార భాష ఇటాలియన్. ఇక్కడ కరెన్సీ యూరో. ఈ దేశం మొత్తంలో 47.1% మాత్రమే వ్యవసాయానికి అనువుగా ఉంటుంది. మిగతా ప్రాంతమంతా కొండలు పర్వతాలతోనే ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ పార్లమెంటరీ రిపబ్లిక్ గవర్నమెంట్. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 3,1338 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ జనాభా సుమారుగా 6,10,00,000 వరకు ఉంటుంది. ఈ ఇటలీ తన దేశం యొక్క సరిహద్దుల్ని చుట్టుపక్క దేశాలైన ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, స్లోవేనియా, శాన్ మారినో అలాగే వాటికన్ సిటీతో పాటు షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ ఇటలీ ప్రపంచంలోని చాలా దేశాల కంటే ఎంతో ఫేమస్. అలాగే లియోనార్డో డావిన్సీ, గెలీలియో, క్రిస్టోఫర్ కొలంబస్, లియోనార్డో ఫైబోనాసి అలాగే ఎంజో ఫెర్రారీ లాంటి ఎంతో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు కూడా ఈ ఇటలీ దేశానికి చెందిన వాళ్ళే. అమెరికా దీవుల్ని మొట్టమొదటిసారిగా కనుగొన్న క్రిస్టోఫర్ కొలంబస్ కూడా ఈ ఇటలీ దేశంలోనే జన్మించాడు. ద లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఇది 1173లో కట్టారు. ఇది ప్రపంచంలో ఉండే మోన్యుమెంట్స్లో ఎంతో ఫేమస్ చెందింది. దీన్ని మీరందరూ చూసే ఉంటారు. ఒకప్పుడు ఈ కన్స్ట్రక్షన్ తిన్నగా కట్టినా ఆ తర్వాత దీని యొక్క పునాదులు గట్టిగా లేకపోవడం వల్ల కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోజు రోజు కొద్దిగా పక్కకు ఒరుగుతూనే ఉంది, కానీ ఇంతవరకు ఇది నేలపైన పూర్తిగా పడిపోలేదు. 2008లో ఈ లీనింగ్ టవర్ ఆఫ్ పీసా పడిపోకుండా ఇంజనీర్లందరూ అక్కడ కష్టపడి కొన్నిటిని సపోర్టుగా పెట్టడం వల్ల ఇంకొక 200 సంవత్సరాల వరకు ఈ టవర్ పడిపోకుండా ఇలాగే సురక్షితంగా ఉంటుందని అక్కడ అధికారులు చెప్తున్నారు. ఈ రోజుల్లో ప్రపంచాన్ని ఏలుతున్న అనేక ఆటో దిగ్గజ కంపెనీల్లో ఫియట్ కూడా ఒకటి. అలాంటి ఫియట్ ఈ ఇటలీ దేశానికి చెందింది. ఈ దేశం నుంచే మిగతా దేశాలకి తమ ఉత్పత్తుల్ని తయారు చేస్తుంది. మీరు ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన జెండాను చూసినా అలాగే ఇటలీ దేశానికి సంబంధించిన జెండాలు చూసినా రెండిటి డిజైన్ ఒకేలాగా ఉంటాయి. కాకపోతే కలర్స్ మాత్రం చేంజ్ అవుతాయి. ఎందుకంటే 1797లో నెపోలియనే తన యొక్క సైనిక బలంతో మొట్టమొదటిసారిగా ఇటలీకి ఆ ఫ్రెంచ్ దేశం యొక్క ఫ్లాగ్ ను పట్టుకొని ఈ దేశంలో అడుగుపెట్టాడంట. ఆ విధంగా ఫ్రెంచ్ ఫ్లాగ్ నే బేస్ చేసుకుని ఆ తర్వాత ఇటలీ ఫ్లాగ్ ను కూడా కలర్స్ చేంజ్ చేసి తయారు చేశారు. ఈ రోజుల్లో సినిమాలన్నీ THX డాల్బీ డీటెయిల్స్ సరౌండింగ్ సిస్టంలో వస్తున్నాయి. కానీ పూర్వం రోజుల్లో మొట్టమొదట్లో సినిమాలన్నీ సైలెంట్గా ఉండేవి. అంటే మూకీలు మాత్రమే, యాక్షన్ మాత్రమే ఉండేది. వాటి నుంచి ఎటువంటి మాటలు వచ్చేవి కాదు. ఆ విధంగా ఇటలీలో కూడా మొట్టమొదట్లో కబీరియా అనే ఒక సినిమా తీశారు. ఆ సినిమా ఆ దేశంలో ఎంతో బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా ఆ రోజుల్లో చాలా దేశాల్లో ప్రదర్శించారు. నార్థన్ ఇటలీలో పాడు అనే ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా పియానోని కనుగొన్నారు. అది ఎవరంటే బార్టలోమియో క్రిస్టోఫోరియా అనే ఒక అతను మొట్టమొదటిసారిగా ఈ పాడు అనే ప్రాంతంలోనే పియానోని కనుగొన్నారు. ఇటలీలో ఈ రోజుల్లో మస్ట్ అండ్ షుడ్ గా అందరూ 16 సంవత్సరాల వరకు తప్పకుండా చదువుకోవాలంట. ఇటలీలో అక్కడ ఉండే ప్రజలకి ఒక ఆచారం ఉంది. అదేంటంటే వాళ్ళ పేరు ముందు ఉండే ఇంటి పేరు యొక్క చివరి అక్షరం మగవాళ్ళకైతే ఓతోని, ఆడవాళ్ళకైతే ఏతోని మాత్రమే ఉండాలంట. మనం చాలా వీడియో గేమ్స్ లో కొన్ని మూవీస్ లో మాత్రమే చూస్తాం. ఎవరికైనా దయ్యాలు పట్టినా, భూతాలు పట్టినా, లేకపోతే వాళ్ళకి ఏవైనా శక్తులు రావాలంటే కొన్ని రకాల పోషన్స్, అవే స్పెషల్ గా తయారు చేయబడిన కొన్ని మందుల్ని తాగితే వాళ్ళకి ఎంతో శక్తులు వస్తాయి. అలాంటి మందులు ఈ దేశంలోని సర్డీనియా అనే ప్రాంతంలో ఉండే విచెస్ ఎక్కువగా తయారు చేసి అమ్ముతుంటారంట. అలాగే అక్కడ కొంతమంది ఆడవాళ్ళు కూడా కొన్ని మంత్రశక్తుల్ని కలిగి ఉంటారంట. అవి వాళ్ళ యొక్క కూతుర్లకు మాత్రమే ఆ మంత్రాలు వాళ్ళ తర్వాత చెప్తూ ఉంటారంట. ఆ విధంగా సర్డీనియా అనే ప్రాంతంలో మంత్రగత్తెలు చాలా ఎక్కువగా మీకు కనిపిస్తారంట. కానీ అక్కడ కొంతమంది మంత్రగత్తెలను చెప్పుకుంటూ మోసగిస్తూ కూడా ఉంటారంట. ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతగాంచిన శాస్త్రవేత్తల్లో గెలీలియో కూడా ఒకరు. ఈ గెలీలియో పుట్టింది ఈ ఇటలీలోనే. అలాంటి గెలీలియో ఆ రోజుల్లో భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని, అలా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పడం వల్ల ఆ రోజుల్లో అక్కడ ఉండే మత పెద్దలు, చాలా మంది ప్రజలు కూడా అతన్ని నమ్మకుండా అక్కడ రోమన్ క్యాథలిక్ చర్చ్ ద్వారా అతన్ని ఆ రోజుల్లో అరెస్ట్ చేసి ఖైదు చేశారు. 400 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటనకి బాధపడుతూ ఆ క్యాథలిక్ చర్చ్ 1992లో గెలీలియో సంఘటన పైన క్షమాపణ చెప్పిందంట.
ఈ దేశంలో మరోస్ట్రిక్ అనే ప్రాంతంలో సెప్టెంబర్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అతి పెద్ద చెస్ గేమ్ ఒకటి కండక్ట్ చేస్తారు. ఆ గేమ్ని చెస్లో ఉండే కాయిన్స్తో కాకుండా మనుషులే రాజుల గెటప్లో, సైన్యాధిపతుల గెటప్లో, ఏనుగుల గెటప్లు వేసుకొని ఆ గేమ్ని ఆడుతుంటారంట. ఈ ఆచారం అక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు. ఫ్లోరెన్స్లో ఉండే వయా డి లియోని అనే ప్రాంతంలో ఒకప్పుడు సింహాల్ని ఎక్కువగా బోనుల్లో పెట్టి వీధుల్లో చాలా మంది ఇళ్ళకి బయట కూడా పెంచుతూ ఉండేవారంట. ఆ విధంగా ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా కుక్కల్లాగే సింహాల్ని కూడా పెంచేవారంట. ఆ అలవాటుని ఫాలో అవుతూ ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా నిజమైన సింహాలకి బదులు బొమ్మ సింహాలను తయారు చేసి ఆ మెట్లకి ఇళ్ళకి పక్కపక్కన విగ్రహాలుగా పెట్టుకుంటూ ఉంటారంట. ప్రపంచంలోనే ఎంతో ఫేమస్ అయిన వాటికన్ సిటీ ఈ ఇటలీలోనే ఉంది. రోమన్ క్యాథలిక్ చర్చ్కి ఈ వాటికన్ సిటీయే హెడ్ క్వార్టర్స్ లాంటిది. ఎంతో ఫేమస్ అయిన పోప్కి ఈ వాటికన్ సిటీ ఇల్లు లాంటిది. ఈ ప్రాంతంలో ఉండే స్కల్ప్చర్స్ ఎంతో అందంగా ఉంటాయి. అలాగే ఎంతో పురాతనమైన మ్యూజియంస్ కూడా ఈ వాటికన్ సిటీలో చాలా ఉన్నాయి. ఇక్కడ ట్రెవి ఫౌంటైన్ అనేది చాలా ఫేమస్ ఫౌంటైన్. ఈ వాటర్ ఫౌంటైన్ చూడడానికి అక్కడికి వచ్చే ప్రతి టూరిస్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉండే కాయిన్స్ని ఈ ఫౌంటైన్లోకి విసురుతూ ఉంటారు. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఆ వాటర్ ఫౌంటైన్లో ఉండే కాయిన్స్ని కలెక్ట్ చేస్తే కొన్ని లక్షల రూపాయల వరకు గ్యాదర్ అవుతాయంట. ఆ కాయిన్స్ రూపంలో అక్కడ గ్యాదర్ అయిన ఆ డబ్బంతా ఆ ఫౌంటైన్ మెయింటైన్ చేసే చారిటీకి వెళ్ళిపోతుంది. ఇటలీలో వెనిస్ అనే ఒక ప్రాంతం ఉంది. ఈ సిటీ చాలా అందంగా ఉంటుంది. ఆ దేశంలో ఉండే మిగతా ప్రాంతాలతో పాటు ఇక్కడ కూడా పురాతన కట్టడాలు ఎన్నో కనిపిస్తాయి. ఈ ప్రాంతం సముద్రానికి దగ్గరలో ఉండే బురద నేలపై కట్టడం వల్ల ప్రతి సంవత్సరం సుమారుగా 2 మిల్లీమీటర్ల వరకు ఈ ప్రాంతం బురదలో కూరుకుపోతూ ఉందంట. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి కూడా జరిపిన కొన్ని పరీక్షల్లో ఆ సముద్రం ముందు ఉండే బురద నేలపైన ఈ నగరం కట్టడం వల్ల బురద నేలలోకి కృంగిపోతూ ఉందంట. ఈ దేశంలోని సైనా అనే ఒక ప్రాంతంలో ప్రతి సంవత్సరం జూలై మరియు ఆగస్టులలో పాలియో అనే ఒక పెద్ద గుర్రాల రేస్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఆ నగరంలో నడిబొడ్డున జరుగుతుందంట. ఈ గుర్రాల రేస్ ని చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి చాలా మంది వచ్చి దాంట్లో పాల్గొంటూ దానిపైన కొంత మొత్తాన్ని బెట్టింగ్లుగా కూడా కడుతూ ఉంటారు. పినాకియో ఈ క్యారెక్టర్ చిన్నపిల్లలకి అందరికి తెలిసే ఉంటుంది. 19వ శతాబ్దంలో కొల్లోడి అనే ఒక అతని ద్వారా ఈ క్యారెక్టర్ అక్కడ లోకల్ పబ్లికేషన్స్ కోసం, కార్టూన్స్ కోసం క్రియేట్ చేయబడింది. మిక్కీ మౌస్ డిస్నీ వాళ్ళకి వరల్డ్ ఫేమస్ ఎలా చేసిందో ఈ పినాకియో అనే ఈ క్యారెక్టర్ కూడా వరల్డ్ మొత్తానికి ఈ ఇటలీ ద్వారానే వచ్చింది. కర్రతో చేయబడిన ఈ క్యారెక్టర్ ముక్కు పొడవుగా ఉండి పిల్లలకి ఎంతో నచ్చుతుంది. దీనిపైన ఎన్నో సినిమాలు, కార్టూన్ షోలు ఈ రోజు కూడా ప్రపంచం మొత్తం రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పేరు గొట్టహార్డ్ బేస్ టన్నెల్. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన టన్నెల్. స్విట్జర్లాండ్ నుండి ఇటలీకి వెళ్ళడానికి ఈ టన్నెల్ని 17 సంవత్సరాలు కష్టపడి 57 కిలోమీటర్ల పొడవుగా నిర్మించారు. ఇటలీ చాలా పురాతనమైన నగరం. అలాగే ఇక్కడ మనుషులు కూడా అప్పటి వాళ్ళే చాలా మంది ఉండడం వల్ల ఈ దేశం మొత్తం జనాభాలో ఇప్పటి వరకు కూడా 34% వరకు జనాభా అక్కడ ఇంటర్నెట్ని అస్సలు యూజ్ చేయలేదంట. ఇటలీలోనే అత్యంత పురాతనమైన యూనివర్సిటీ ద యూనివర్సిటీ ఆఫ్ బొలోగ్నా అనేది 1088వ సంవత్సరంలో కట్టారు. ఆ దేశంలో ఇదే అతి పురాతనమైన యూనివర్సిటీ. ఇప్పటికి కూడా ఆ యూనివర్సిటీ సక్సెస్ఫుల్గా నడబడుతూనే ఉన్నది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా వైన్ని ఈ ఇటలీని తయారు చేస్తుంది. మన దేశంతో పాటు చాలా దేశాలకి అతి ఎక్కువ స్థాయిలో వైన్ని ఈ ఇటలీ సప్లై చేస్తుంది. దుబాయ్ లాగే ఈ ఇటలీలోని ట్రాఫిక్ పోలీసులకు కూడా అక్కడ కొన్ని కోట్ల రూపాయల విలువైన లంబోర్గిని కార్లని వాళ్ళ సర్వీసులకి ఇచ్చారంట. ఎందుకంటే ప్రపంచంలోనే ఎంతో ఫేమస్ అయిన లంబోర్గిని అనే కార్ల బ్రాండ్ ఈ ఇటలీకి చెందిందే. ఈ ఇటలీ దేశంలోనే లంబోర్గిని కార్లు తయారవుతాయి. అలాగే ఎంతో ఫేమస్ కార్లైన ఫెర్రారీ కూడా ఈ ఇటలీ దేశానికి చెందిన బ్రాండే. ఈ ఇటలీలోనే ఈ ఫెర్రారీ, లంబోర్గిని అనే కార్లు తయారై ప్రపంచం అంతా డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. ఈ యూరోపియన్ కంట్రీల్లో అన్నిటికంటే ఈ ఇటలీకే భూకంపాల నుంచి చాలా ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది. ప్రతి సంవత్సరం చాలా వరకు భూకంపాలని ఈ ఇటలీలోని కొన్ని ప్రాంతాలు అనుభవిస్తూనే ఉంటాయి. ఈ ఇటలీలో మాత్రం అత్యంత ప్రమాదకరమైన 3 అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటి పేర్లు ఎట్నా, స్ట్రోంబోలి, అలాగే వెసువిస్. ఈ 3 అగ్నిపర్వతాలు కూడా కొంచెం కొంచెంగా లావాని చిమ్ముతూ ఉంటాయి. ఈ 3 అగ్నిపర్వతాలు కూడా ఎప్పుడు బద్దలవుతాయో తెలియక ఆ ఇటలీలోని వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారంట.
అలాగే ఎంతో ఫేమస్ అయిన ఆర్మనీ, గుస్సీ, వెర్సేస్, దాంతోపాటు పాడా అనే వరల్డ్ ఫేమస్ బ్రాండ్స్ కూడా ఈ ఇటలీ దేశానికి చెందినవే. వీటిలో చాలా వాటిని యూత్ అంటే ఇప్పటికీ కూడా పడిచేస్తూ ఉంటారు. G8 దేశాల్లో ఈ ఇటలీ కూడా ఒక మెంబర్గా ఉంది. ఎంతో ఫేమస్ అయిన వాటికన్ సిటీ ఇటలీ లోపలే ఉన్న అది సర్వస్వతంత్రాలు కలిగిన ఒక రాష్ట్రం. చైనా వాళ్ళకి నెంబర్ 4 అంటే ఎంత భయమో, ఆ నెంబర్ 4ని చైనా వాళ్ళు చావుకి చిహ్నంగా అన్లక్కీగా ఎలా భావిస్తారో ఈ ఇటలీలో కూడా నెంబర్ 17ని అంతే అన్లక్కీగా భావిస్తారు. ఈ దేశంలో కూడా చాలా హోటల్స్లో 17th ఫ్లోర్ అనేది మీకు కనిపించదు. దీన్ని పజాటా అంటారు. ఇది ఆ దేశంలో 14 సంవత్సరాలుగా ఇల్లీగల్గా ఉండేది. కానీ ఇప్పుడు రెస్టారెంట్ల యొక్క మెనూల్లో ఈ వంట చాలా కామన్గా కనిపిస్తుంది. పజాటా అనే ఆ వంట అక్కడ ఎలా చేస్తారంటే, ఆవు నుంచి పాలు తాగే చిన్న లేగదోడలను చంపి వాటి పేగుల్ని తీసి వాటిని టమాటా సాస్తో కలిపి తింటారు, లేదా ఆ పేగుల్ని గ్రిల్ చేసి లేదా వాటిని క్రీమ్ డిష్లా తయారు చేసి అక్కడ తింటూ ఉంటారు. దీన్ని అక్కడ పజాటా అంటారు. మనకి ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, వడ, దోశ ఇలా చాలా రకాలు ఉంటాయి. కానీ ఇటలీలో బ్రేక్ఫాస్ట్ అంటే అందరూ చాలా కామన్గా సింపుల్గా ఫినిష్ చేస్తారంట. అక్కడ ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ అంటే క్యాపుచినో అనే కాఫీని, దాంతోపాటు క్రోసెంట్ అనే ఇలాంటి ఫుడ్ని ఎక్కువగా తింటూ ఉంటారంట. ఈ రెండింటిని అక్కడ ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా ఎక్కువగా తింటుంటారంట. అది అక్కడ చాలా ఇష్టమైన ఫుడ్ అంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చాక్లెట్లా చాలా బాగుంది కదా. దీన్ని సంగునషియో డోల్సీ అంటారు. ఇది సౌతర్న్ ఇటలీలో చాలా ఫేమస్. అక్కడ ప్రజలు ఇదంటే పడి చేస్తారు. ఇది చాక్లెట్ క్రీమ్తోనే చేస్తారు. మీకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. కానీ చాక్లెట్ క్రీమ్తో పాటు అక్కడ ఇంకోటి కూడా కలుపుతారు. అదేంటనుకున్నారు? పందుల నుంచి తీసిన రక్తాన్ని. అవును, పందుల నుంచి తీసిన రక్తాన్ని చాక్లెట్ క్రీమ్తో కలిపి స్వీట్గా తయారు చేసి అక్కడ ప్రజలు ఎక్కువగా దీన్ని తింటూ ఉంటారు. ఇది అక్కడ ఎంతో ఫేమస్. ఈ క్రీమ్ని చాక్లెట్ కింద తినడంతో పాటు చిన్న చిన్న కేకుల్లా కూడా తయారు చేసి తింటుంటారు. ఈ విధంగా ఇటలీలో ఉండే ఫుడ్ ఐటమ్స్ చాలా భయంకరంగా ఉంటాయి. అలాగే వాళ్ళు తినే ఫుడ్లో ఇంకొక భయంకరమైన ఫుడ్ ఏంటంటే కాసు మర్జు. ఈ ఫుడ్ ఎలా చేస్తారంటే, చీజ్ని తీసుకొని దాన్ని కొన్ని రోజుల పాటు కుళ్ళబెట్టి ఆ కుళ్ళిపోయిన ఆ చీజ్లోంచి చిన్న చిన్న పురుగులు వస్తుంటే ఆ చిన్న చిన్న పురుగులతో పాటు ఆ చీజ్ని కూడా కలిపి తింటారు. దీన్ని కాసు మర్జు అంటారు. ఇది ఇటలీలోని సర్డీనియా అనే ప్రాంతంలో చాలా ఫేమస్ ఫుడ్. ఈ ఇటలీ మొత్తం జనాభాలో చదువుకునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ దేశంలో మొత్తంగా 99% వరకు చదువుకునే వాళ్ళే ఉంటారు. ఈ ఇటలీ దేశంలో అబ్రోజో నేషనల్ పార్క్ లో బ్రౌన్ బేర్ అనే బీర్ ఉంటుంది. ఇది చాలా దృఢంగా భారీ శరీరాన్ని కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే ఈ బ్రీడ్ చాలా అరుదు. ఈ ఎలుగుబంటితో తీసిన చాలా సినిమాలు కూడా హాలీవుడ్ లో ఉన్నాయి. అలాంటి బ్రౌన్ బీర్ కూడా మీకు ఇటలీలోనే కనిపిస్తుంది. ఈ ఇటలీకి దగ్గరలోనే ద ఐలాండ్ ఆఫ్ సిసిలీ అనే ఒక పెద్ద దీవి ఉంటుంది. ఈ దీవి ఎంత డేంజర్ అంటే ఇక్కడ మ్యాక్సిమం అందరూ మాఫియా క్రిమినల్సే ఉంటారు. చాలా క్రిమినల్ మాఫియా ఆర్గనైజేషన్స్ ఈ దీవిలో ఇప్పటికీ తమ యాక్టివిటీస్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తున్నాయంట. అలాగే ఇటలీలో ఇంకొక వింత రూల్ కూడా ఉంది. అదేంటంటే ఆ దేశంలో ఇటలీ కోర్ట్ విధించిన ఒక రూల్ ప్రకారం మగవాళ్ళు ఎవరు కూడా పబ్లిక్ ప్లేసుల్లో కానీ వీధుల్లో కానీ తమ యొక్క మర్మాంగాల్ని అస్సలు ముట్టుకోకూడదంట. ఈ ఇటలీలోని రోమ్ దేశం ఎంతో పురాతనమైన అవడం వల్ల అక్కడ హిస్టారికల్గా చాలా పాత బిల్డింగ్లు ఉండడం వల్ల అలాంటి ప్రదేశాల్లో ఎవరైనా తిండి పదార్థాలు కానీ తిన్నారంటే అది అక్కడ చాలా ఇల్లీగల్ అంట. ఆ విధంగా రోమ్ లాంటి హిస్టారికల్ ప్లేసుల్లో పబ్లిక్గా తినడానికి అక్కడ పర్మిషన్ కూడా ఇవ్వరంట. ఇక్కడ ఇటలీలో ఇంకొక స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే పబ్లిక్ ప్లేసుల్లో మగవాళ్ళు సరదాకైనా సరే ఆడవాళ్ళ యొక్క స్కర్ట్స్ని అస్సలు వేసుకోకూడదంట. ఆ విధంగా ఎవరైనా ఆడవాళ్ళ యొక్క స్కర్ట్లను కానీ మగవాళ్ళు వేసుకున్నారంటే ఆ మగవాళ్ళని అరెస్ట్ చేసి వెంటనే జైల్లో పెడతారంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.